దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యము, దేవుని పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఉపమానములను మనం ధ్యానించుతున్నాం. క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తన శిష్యులకు ప్రాముఖ్యముగా బోధించినటువంటి అంశం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని రాజ్యమును గూర్చినదే. ప్రియులారా, దరిదాపు 46 ఉపమానములను మనము చూడగలుగుతాం. ఆ 46 ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం. మరి ఈ దినము మొట్టమొదటి ఉపమానము, క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానము లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనములో చూస్తూ ఉన్నాం. మరి కొందరు ఆ శిష్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, మరి పరిసయ్యులైతే నిష్ఠగా ఉపవాసం చేస్తున్నారు, యోహాను శిష్యులు కూడా ఉపవాసం చేస్తున్నారు, మీ శిష్యులు మీరేమో ఉపవాసం చేయడం లేదు, మీరేమో తిని త్రాగుచు ఆనందిస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు యేసయ్య, ఇదిగో పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? కాబట్టి పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు వారితో కూడా ఉన్నారనేటువంటి సత్యాన్ని, మర్మమును ఆయన వారికి తెలియజేశాడు. మరి దేవుని రాజ్యం వారి మధ్య ఉన్నది. ఆ దేవుని రాజ్యమునకు రాజు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు, మెస్సయ్య, వారి మధ్యలోనే ఉన్నాడని వారికి జ్ఞాపకం చేస్తూ ఆ దేవుని రాజ్యాన్ని గురించి ఒక ఉపమానాన్ని వారికి తెలియజేశాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనము, ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. And he spoke also, and Jesus spake also a parable unto them. No man putteth a piece of new garment upon an old. If otherwise, then both the new maketh a rent, and the piece that was taken out of the new agreeth not with the old. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసయ్య దేవుని రాజ్యాన్ని గురించి ఒక గూఢమైనటువంటి ఉపమానాన్ని బోధిస్తున్నాడు తన శిష్యులకి. ఏమిటి అంటే, ఇదిగో ఎవ్వడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. కొత్త గుడ్డలు, పాత గుడ్డలు. కొత్త గుడ్డలను తీసి పాత గుడ్డలకు మరి మాస్క వేయాలనుకోవడం అది జరగనటువంటిది అని వారికి అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడాడు. కానీ ప్రియులారా, ఏమిటి ఆ పరలోక రాజ్య సత్యములు? ఆ యేసయ్య మాటలలో దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటి అని నీవు నేను లోతుగా ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వారి బట్టలను గురించి, ఆ చిరిగిపోయిన బట్టలను గురించి ఆయన మాట్లాడటం లేదు. ప్రియులారా, దేవుని రాజ్య మర్మములను ఆయన పలుకుతూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో ఈ బట్టలు లేదంటే వస్త్రములు దేనికి సూచనగా ఉన్నవి అంటే మనిషి యొక్క స్థితిని తెలియజేసేటటువంటివి, మనిషి యొక్క ఆత్మీయ స్థితిని
తెలియజేసేటటువంటి సాధనములుగా ఉంటూ ఉన్నాయి. జీసస్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్లోత్స్, బట్ హీఈస్ టాకింగ్ అబౌట్ ద కవనెంట్స్. పాత బట్టలు పాత నిబంధన, క్రొత్త బట్టలు క్రొత్త నిబంధన. మరి ఈ బట్టలు, ఈ యొక్క వస్త్రములు అవి నీతి క్రియలను సూచిస్తూ ఉన్నాయి. దేవుని నీతి క్రియలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మరొకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం గమనిస్తే 6వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు పరలోకమందు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువగు దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. ఈ బట్టలు పరిశుద్ధుల నీతి క్రియలు. పరలోకంలో మరి దేవుని రాజ్యములో దేవుని సంఘము, దేవుని పిల్లలు ధరించుకునేటువంటి వస్త్రములే ఆ దేవుడు అనుగ్రహించేటటువంటి నీతి క్రియలు. దేవుని యందు నీవు నేను విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నేను పొందుకునేటువంటి నీతి వస్త్రములు. మరి ఆ నీతి వస్త్రములు ఎవరు నీకు నాకు అనుగ్రహిస్తారు అంటే ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఆ విషయాన్ని మనకు రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మరి రక్షణ వస్త్రములను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. రక్షణ వస్త్రముల చేత దేవుడు నన్ను అలంకరించబోతున్నాడని చెబుతున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములు చూద్దాం. 9 నుంచి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. హల్లెలూయా. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను, హల్లెలూయా, రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నీతి అనేటువంటి పైబట్ట, రక్షణ అనేటువంటి వస్త్రములను నాకు అలంకారములుగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి ఆ బట్టలు, ఆయన మాట్లాడుతున్నటువంటి నీతి క్రియలు. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే మనకు కావలసినటువంటి రక్షణ వస్త్రములు, మన నీతి క్రియలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ నీతి క్రియలు పాత నిబంధనలో ఏ విధంగా దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు, మరి నూతన నిబంధనలో దేవుడు వారిని ఏ విధంగా నీతిమంతులుగా తీర్చాడో ఆ విషయాలను క్రీస్తు ప్రభుల వారు ఆ ఉపమానంలో తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన
మరి పాత గుడ్డలకు సూచనగా ఉంటుండగా క్రొత్త నిబంధన క్రొత్త గుడ్డలకు సూచనగా ఉంటున్నది. పాత నిబంధన ద్వారా ఎవరు నీతిమంతులుగా ఏ విధంగా చేయబడతారో దానిని వివరించేదే పాత బట్ట. మరి నూతన నిబంధన ద్వారా క్రీస్తు ప్రభుల వారి మరి నామమందు విశ్వాసముంచి కృపచేత నీవు నేను రక్షించబడి ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామో అది నూతన నిబంధన, అది క్రొత్త బట్ట. ఈ పాత నిబంధన పాత బట్టలకు సూచనగా ఉంటుండగా క్రొత్త నిబంధన క్రొత్త బట్టలకు సూచనగా ఉంటుంది. ఏమిటి మరి ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన, వాటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? ఎందుకు ఆ క్రొత్త నిబంధనలో పాత నిబంధన ఇమడలేకపోతుంది? ఏ విధంగా మరి పాత బట్టలో కొత్త బట్ట వేస్తే రెండు పాడైపోతున్నాయి, క్రొత్త బట్ట కూడా పాడైపోతుందో ఆ సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారు మరి పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి తేడాల ద్వారా వారికి తెలియజేయాలని ఆశపడుతున్నాడు. మరి ఆ సత్యములను రేపటి పాఠంలో నేర్చుకుందాం. అంతవరకు దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి ఆశీర్వదించి తన పరిశుద్ధాత్మ అభిషేకం చేత నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరమ తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా లెక్కల నీడని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించినటువంటి మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మా నీతి క్రియలు మురికి గుడ్డల వంటివని ప్రభువా, కేవలము మీ ఉచితమైన కృప చేత మేము రక్షించబడుచున్నామని అయ్యా మీరు అనుగ్రహించేటటువంటి ఆ ఉచితమైన కృప చేత దేవా మీ రాజ్యములో మేము ప్రవేశించడానికి అర్హులమని మరొకసారి మేము గ్రహించి అయ్యా మా నీతి క్రియల మూలమున కాక కేవలము యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం వలన మేము పొందుకొనబోయే కృపను బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడి మీ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమని మేము గ్రహించి దేవా మీ రక్షణ వస్త్రముల చేత మేము అలంకరించుకొని మీ నిత్య రాజ్యంలో ప్రవేశించగలిగిన కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి దేవా, మీకు స్తోత్రం. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ యొక్క ప్రభువునందు మహిమలో క్రీస్తు ప్రభుల వారి మహిమలో మా ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో మేము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిమంతుడమైన దేవుడవని దేవా మీ యందు నిరీక్షణ ఉంచి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడి దేవా మీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపాభాగ్యమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఇదిగో మీ యొక్క పరలోక రాజ్య మర్మములను మేము ధ్యానిస్తూ ఉండగా అయ్యా నిత్యము మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించి దేవా మీరే మాతో మాట్లాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.